మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు చనిపోయిన తర్వాత మీకేమవుతుందో? చావు అనే మాట వింటేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది, భయం వేస్తుంది. కానీ భగవద్గీత ఒక అద్భుతమైన విషయం చెప్పింది. అసలు చావు అంటే ఏమిటో మనకు తెలియనే తెలియదు. ఒక్క రోజులో మీరు మరణమంటే ఏమిటో అర్థం చేసుకుంటేగా మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మన సంస్కృతిలో చావు గురించి మాట్లాడటం మంచిది కాదు అనుకుంటారు. కానీ మన పెద్దలు దీని గురించి చాలా లోతుగా చెప్పారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో మృత్యువు ముందు నిలబడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. గీత 2వ అధ్యాయం 13వ శ్లోకంలో కృష్ణుడన్నాడు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ బాల్యం నుండి యవ్వనానికి ముసలితనానికి మారినట్టే మరొక శరీరానికి వెళ్తుంది. కానీ ఇక్కడ అసలు విషయమేమిటంటే ఆత్మ వెళ్లే ప్రయాణం ఎలా జరుగుతుందో అది మీకిప్పుడు చెప్తాను. చాలా కాలం క్రితం నచికేతుడు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఒక ప్రశ్న ఉండేది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? తండ్రి సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆ పిల్లవాడు నేరుగా యమధర్మరాజు దగ్గరికే వెళ్ళాడు, మృత్యుదేవత దగ్గరికే. యమధర్మరాజు ఆ పిల్లవాడి ధైర్యానికి ముచ్చటపడి 3 వరాలు ఇస్తానన్నాడు. నచికేతుడు 3వ వరంగా అడిగాడు, చావు తర్వాత ఆత్మకు నిజంగా ఏం జరుగుతుందో నాకు చెప్పు. అడుగు బిడ్డా. యముడు ఎన్నో ఆశలు చూపించాడు, బంగారం, రాజ్యాలు, అందమైన భోగాలు. వాటన్నింటికీ ఒకరోజు అంతముంది. నాకు శాశ్వతమైన సత్యం చెప్పు అంటే శరీరం మాత్రమే పోతుంది, మనలోని ఆత్మ అనే వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. ఈ సత్యం విన్న తర్వాత నచికేతుడు భయం నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. ఇప్పుడు ఇంకా లోతుగా విందాం. గీత చెప్పిందిగే, పాత బట్టలు తీసి కొత్తవి వేసుకున్నట్టే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముందిదాం. మీరు ఏ శరీరంలోకి వెళ్తారో నిర్ణయించేదేమిటో తెలుసా? మీ ఆలోచనలే. అంటే ఇప్పుడు ఆలోచించండి తండి, ఈ క్షణంలో మీ మనసు ఎక్కడ ఉంది? ఏం ఆలోచిస్తున్నారు? గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం వాసాంసి జీర్ణాని కాల్. ఈ ఒక్క శ్లోకం మీ మృత్యుభయాన్ని పూర్తిగా పోగొడుతుంది. ఇప్పుడు ఆలోచించండి ఎండి, మీరు రోజూ ఉదయం లేచినప్పుడు మీ మొదటి ఆలోచనేమిటి? ఫోనా? సమస్యలా? డబ్బా? మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన క్షణం మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టే క్షణం. ఆ క్షణానికి మీరు ఇప్పటి నుండే సిద్ధం కావాలి. మీరు ప్రతిరోజూ శాంతిగా, ప్రేమతో, భక్తితో ఉంటేనా ఆ అలవాటే మీ చివరి శ్వాస వరకు మీతో నడుస్తుంది. ఆత్మ నాశనం కానిది. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మినప్పుడు చావు భయం పూర్తిగా పోతుంది, జీవితం తేలికవుతుంది. మొదటి అలవాటు ప్రతి ఉదయం లేచిన వెంటనే 2 నిమిషాలు ఇలా అనుకోండి, నేను ఈ శరీరం కాదు, నేను శాశ్వతమైన ఆత్మను. 2వ అలవాటుగా రాత్రి పడుకునే ముందు ఆలోచించండి, ఈ రోజు మీ మనసు ఎక్కువగా ఎక్కడ గడిపింది? భయంలోనా? కృతజ్ఞతలోనా? 3వ అలవాటు భగవద్గీత 2వ అధ్యాయం నుండి రోజుకు ఒక్క శ్లోకం చదవండి. అంతే చాలు. 33 రోజుల్లో మీ ఆత్మను మీరే అర్థం చేసుకుంటారు. ఇవి చెయ్యగలరా? మీరు చేస్తానని మీ మనసులో నిర్ణయించుకోండి. ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. చావు అనేది అంతం కాదు, అది ఒక మలుపు. ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలవుతుంది. గీత చెప్పిన సత్యమేమిటంటే ఆత్మను నీళ్లు తడపలేవు, అగ్ని కాల్చలేదు, గాలి ఎండగట్టలేదు. మీరు నిజంగా నాశనం కానివారు. ఈ సత్యాన్ని హృదయంతో నమ్మినప్పుడు జీవితంలో ఏ భయమూ మిగలదు, ఏ బాధ మిమ్మల్ని కదిలించలేదు. ఇప్పుడు మీకొక ప్రశ్నపా, మీ రోజెలా మొదలవుతుంది? ఆ సమాధానం కోసం తదుపరి వీడియో తప్పక చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థింక్ ఓవర్.